రాజన్ వాస్తు చూస్తున్న ఒక ఇంటికి పూజ రూమ్ ఎవరైనా వాళ్ళు ఏ మతస్థులైనా వాళ్ళకు తగ్గట్టు ముస్లింలు అయితే ప్రార్థన మందిరం, క్రిస్టియన్ ప్రార్థన మందిరం, ఇది మన హిందువులు అయితే పూజ రూమ్ చేసుకుంటాం. ఇంకా ఇది ఈస్ట్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ రకంగా పెట్టుకున్నప్పుడు ఒక కిచెన్ ఉంటుంది. కిచెన్ నుంచి ఇటు పూజ రూమ్ ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరం పూజ రూమ్ ఇక్కడ పెడుతున్నాం. అయితే ఈ పూజ రూమ్ ఏముందంటే మనం ప్రస్తుతం ఇప్పుడు ఉన్న దాంట్లో చాలామంది పడమట నుంచి ఎంట్రన్స్ పెట్టుకొని దేవుళ్ళ ఫోటోలు తూర్పుకు పెట్టి మనం పూజ చేసేటప్పుడు తూర్పుకు నిలబడి మొక్కుతున్నాం, నిలబడే కూర్చొని పూజ చేస్తున్నాం. అలా కొద్ది చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక విండో ఇస్తున్నాం. పూజ రూమ్కి ఒక విండో కానీ వెంటిలేటర్స్ కానీ ఏదో రకంగా చిన్న సైజు పెడతారు. పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ సూర్యకిరణాలు మన మీద పడుతున్నాయి. ఇక్కడ మనం పూజ చేసే దగ్గర నుంచి మన మీద పడుతున్నాయి. అది కాకుండా ఇప్పుడు ఏముందంటే కొత్తగా మళ్ళీ దేవుడి విగ్రహాలు కానీ దేవుడి ఫోటోలు కానీ తూర్పు వైపే ఉండాలి, తూర్పు చూస్తూ ఉండాలి. మనం పూజ చేసేటప్పుడు పడమట వైపు చూస్తూనే పూజ చేయాలి. అలాంటప్పుడే మనకు కరెక్ట్గా దోషాలు కానీ, అంటే దీంట్లో రెండు రకాలు ఉండొచ్చు, అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు మన ఊర్లలో గుడి ఉంది, రామాలయం ఉంది, శివాలయం ఉంది, ఒక హనుమాన్ మందిరం ఉంది, ఏదో ఎల్లమ్మ, పోచమ్మ అలాంటి విగ్రహాలు చాలా ఉంటాయి. వాళ్ళందరూ ఎందుకు తూర్పు వైపే చూస్తారు? అది మన ఇంట్లో పూజ చేసే ప్రతి ఒక్క ఫోటో కూడా మనకు ఆ దేవతామూర్తులతో సమానమే కనుక మన ఇంట్లో కూడా తూర్పు వైపే చూసే విధానాన్ని పెట్టుకోవాలి. అలాగే తూర్పు వైపు ఫోటో చూడాలంటే ఇది ప్యాక్ చేయాలి. ప్యాక్ చేయాలంటే ఎలా గురువుగారు? ఇటు ముందు నుంచి రావాలా, ముందు నుంచి ఎంట్రన్స్ పెట్టుకోవాలా అంటారు. కొంతమందికి ఇటు నుంచి ఎంట్రన్స్ అంటారు. అదే రకం కొంతమంది కిచెన్లోకి వెళ్ళి అంటారు. కిచెన్లోకి వెళ్ళి కూడా పెట్టకూడదు. ఎందుకంటే కిచెన్లోకి వెళ్ళి పెడితే మనము దక్షిణం నుంచి వెళ్ళినట్టు అవుతుంది, దక్షిణం నుంచి ఉత్తరం వస్తున్నాం. అలా కాకుండా మనం ఏం చేస్తాం, ఈస్ట్. ఇది హాల్ అండి. హాల్లో ఇక్కడ తీసుకోవాలి ఎంట్రన్స్, ఇక్కడ ఎంట్రన్స్ తీసుకోవాలి. పూజ ఫోటోలన్నీ ఈ భాగాన ఉండాలి. ఈ భాగాన ఉంటే మనము ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని లేకపోతే నిలబడి పూజ చేసే విధానం ఉంటుంది. అప్పుడు మనకేముంది, అక్కడ నుంచి ఇక్కడ మనం ఎక్కడైతే వెంటిలేటర్ కానీ స్మాల్ విండో పెట్టుకుంటాం. విండో నుంచి సూర్యుని కిరణాలు స్ట్రైట్గా మన ఫోటోల మీద పడతాయి. ఈ సూర్యకిరణాల వల్ల మన ఫోటోల మీద పడి ఆ ఫోటోలో ఉన్న భగవంతుడు కొద్దిగా మనకు నెగిటివ్ ఎనర్జీ లాంటిది కానీ పాజిటివ్ ఎనర్జీ లాంటిది కానీ లేకుండా చేసగలుగుతాడు. అప్పుడు మనం చేసే ప్రతి పూజకి ఇంత కొద్ది ఫలితం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది నా కామెంట్ నిన్న చేశారు ఒకరు వేరే వాళ్ళు, అయ్యగారు ఇప్పుడు మీరు వాస్తు చెప్తున్నారు, పూజ రూమ్ది అరుగు వేయొచ్చా అని అంటే అరుగు అంటే గట్టు వేస్తారు. ఎందుకంటే ఈ కింద మొత్తం కడిగినప్పుడు వాటర్ వెళ్ళకూడదు దేవుడి దగ్గరికి. అలా ఏం చేస్తున్నామంటే ఇది ఒక 2 అంగుళాలు మాత్రమే, 2 ఇంచెస్ ఇట్లా గట్టులాగా చిన్న సిమెంట్తో వేసుకోవచ్చు. మేస్త్రికి చెప్తే వేస్తాడు, నేను మేస్త్రి కనుక నాకు తెలుసు. ఒక 2 అంగుళాలు వేసిన తర్వాత దాని మీద ఎలాంటి బరువులు వేయరాదు. బరువు అంటే ఇక్కడ కబోర్డు అంటే తూర్పులో ఉన్నప్పుడు కబోర్డ్తో చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇది మనకు వెస్ట్ సైడ్ వాల్ అయితే కనుక దీన్ని కొద్దిగా వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేయడం వల్ల అంటే మనం సిమెంట్తో కూడా కొద్దిగా నిర్మించుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మార్బుల్ స్టోన్స్ కానీ గ్రానైట్ స్టోన్ కానీ వేసుకొని ఒక 2 ఇంచెస్ నుంచి ఒక 6 ఇంచెస్ గ్యాప్లో, ఇది 2 ఇంచెస్, ఇది బల్ల కింద ఏంది, ఇది ఫ్లోరింగ్, దాని నుంచి ఒక 6 ఇంచెస్ ఇట్లా వేసుకొని దీనిపైన గ్రానైట్ వేసుకోవచ్చు. ఇది గ్రానైట్. దీని మీద దేవతామూర్తుల విగ్రహాలు పెట్టుకోవచ్చు. ఏదన్నా దేవుడు, మనకు నచ్చిన దేవుడు, 1, 2, 3 ఏదో ఒక దేవుడు, అమ్మవారు కానీ లక్ష్మీదేవి. ఈ పొద్దు రేపు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కొలవడం జరుగుతుంది. వాళ్ళ కుల దేవతలు ఎవరైతే వాళ్ళ ఇంటి దేవతలు ఉంటారో వాళ్ళని నిర్మించుకొని దేవతల పూజ చేసుకోవచ్చు. అలాంటి వల్ల ఏం ఇబ్బంది ఉండదు. ఒకటి ఇది ఈ విధంగా కూడా, ఎందుకంటే తూర్పున కూడా పెట్టుకోవచ్చు. పెట్టినప్పుడు ఏమవుతుంది, సూర్యుని వల్ల మనకు వెలుతురు రావడం లేదు. సూర్యుని వెలుతురు ఇక్కడ నుంచి ఇక్కడ డోర్ పెడుతున్నానికి ఇటు వస్తుంది, హాల్లోకి వస్తుంది. అలాంటప్పుడు పూజా రూమ్ను వీలైనంత వరకు మనం ఇటు నుంచి ప్లాన్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవడం, ఇది ప్యాక్ చేసుకోవడం మంచి ఉత్తమ ఫలితాలు ఇస్తుంది.